చెప్పి ఇంకా హైదరాబాద్లో ఎట్లుందన్న? మంచిగానే ఉందిరా, మంచిగానే ఉంది. మరి అంత దూరం పోయి చేసుడు అవసరమా? గెయిన్ వచ్చి చేస్తే అయిపోతుంది కదన్న. ఇక్కడ పైసలు తక్కువ ఇస్తున్నారు కదరా. తక్కువ ఎందుకన్నా మంచిగా ఇస్తున్నారన్న. ఎంత ఉంది మేసరికి? మేస్త్రి ఇప్పుడు నువ్వు మేస్త్రి కదా, మేస్త్రికి మంచిగా 2000 ఉందన్న. 2000 సీనియర్ మేస్త్రి. మరి నువ్వు ఏమొస్తాయి గోడలు కడతావుగా? మరి ప్లాస్టింగ్ చేస్తా. మరి నాకు 1000 రూపాయలు ఇస్తున్నారు, నీకు 2000 మేస్త్రికి. అలాగే నువ్వు మాత్రం గంటగానే పడతావు. మంది అప్పట్లో ఉండలేదురా మందు. ఏం బ్రాండ్ అది? మెన్షనల్స్ మంచిదే కదని. మంచిదే కానీ మంచిగా కిక్కిస్తుంది. అంత మంచి మందు నువ్వు గట్లా చేస్తున్నావు ఏమన్నా? అప్పుడు వచ్చే మందులాగా వస్తలేదు ఇప్పుడు. జర కొంచెం అట్లట్లుంది మందు. ఇప్పుడు ఎంత అది మెన్షనల్స్ అంటే? 200. మరి ఇది నువ్వు 10 రూపాయలు తక్కువ. అదే 190 రూపాయలా? మంచిగా ఉందా? జబర్దస్త్ ఉంటుంది. బీరుకు పేరు పెడతారే మంచిగా. రోజుకి ఎన్ని లేస్తా తెలుసా నేను? చెప్పుకుంటే సిగ్గుపోతుంది ఎవరికైనా చెప్తే. 7-8 దాకా రోజుకు, పొద్దు నుంచి సాయంత్రం దాకా. అందుకే నా ఇంత కడుపు ముంగట్టుకు వచ్చింది ఇక, బొజ్జు వచ్చింది ఇక. చేసిన పైసలు సగం పైసలు దానికే పెడుతున్నాం, అందుకే పెడుతున్నా. మరి నా పెళ్ళ మొత్తుకుంటుంది ఇక, నీ మరదలు మొత్తుకుంటుంది. అది ఏమంటుందా అంటే, చేసిన పైసలన్నీ దానికే పెట్టా అంటే, అరే సగం పెళ్ళాంకి ఇస్తున్నాం, సగం తాగుతున్నాం. బలం ఉండాలి మరి. ఉప్పరి పని అంటే గింత రాళ్ళు మోస్తా మించితే మొత్తం. మరి కానీ ఇంట్లో కూడా నాకు నీలాగా మేసురు పని నేర్పి నీకు దండం పెడతా. మంచి ఇన్ని ఉందాం, రోజు మంచి మంచి మందు తెచ్చుకొని తాగుదాం. నీ అవ తాగితే వీడ మస్తు ఉండాలి ఇట్లా. మళ్ళా పైసలు పెట్టి మంచిగా మందు తెచ్చుకొని మళ్ళా ఇదిద్దాం. మంచిగా నువ్వు నాయంబడి ఉండు. రోజుకు 2-3 సార్లు తాగుదాం. పొద్దుగల, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు తినకున్నా సరే అన్నం. కానీ మాత్రం ఇది మాత్రం కంపల్సరీ తాగాలి. ఏమంటావు? నువ్వు రేపు నుంచి ఉంటావుగా, మాట ఇస్తున్నావా? పక్కా నా ఎప్పుడు చేస్తావుగా? నేను నాకు వారం 10 రోజులలో నాకు పని నేర్పిస్తావుగా? మేస్త్రి పని నేర్పిస్తా. ఈ మందు తాగానే మళ్ళీ ఇంకో మందు తెచ్చుకుని. పైసలు లేవా నువ్వు చూడన్నా? నేను మస్తు చేస్తే భయపడ. సరే నేను రేపు ఖర్చు పెడతాను. నేను తెస్తా, నీకు ఎందుకు? నేను రేపు ఖర్చు పెడతాను. సరే మందు సంగతి బుక్కే. వీళ్ళు మళ్ళీ తాగేసి వచ్చిండ్రా ఒక్కడు అనుకుంటా, మళ్ళీ 2 తయారైండ్రు. ఎట్లా చల్లుకుంటూ వస్తున్నారు చూడు. అసలు అవ్వ ఎవరన్నా చూస్తే సిగ్గు పోతుంది. ఎట్లా దాప్రమైనరో ఏమో, పట్ట పగలు ఎవరన్నా తాగుతారా అసలు? ఛీ, ఎట్లా తాగొస్తున్నారు చూడు వీళ్ళు. ఏడేడలెంకి రావాలా, ఎటెట్ చేయాలా. ఇప్పుడు వచ్చిండ్రు, పొద్దంతా దేవులాడితే మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చిండ్రు వీళ్ళు. ఎట్లా వస్తున్నారు చూడు మళ్ళా సిగ్గు లేకుండా. ఒక్కరు కాకపోతే ఇప్పుడు ఇంకోళ్ళతో బాధ. 2 దాప్రమైనరు నాకు ఇప్పుడు. మెల్లగా వాళ్ళు కడుతున్నాడు. వాళ్ళన్న చూసిందా లేదా? వాళ్ళన్న చూసి పాడైందా ఏంది వీళ్ళని? ఏ అల్లక్కలేదు, ఏ పుల్లక్కలేదు, ఏ మల్లమ్మ లేదో పోలేదు. ఇంకా నయం లేదంటే నా ఇజ్జత్ అంతా ఓటుండే వీళ్ళని చూసి వీళ్ళ పని చేస్తారు. మీరు ఇట్లా రావతే ఎట్లా? నేను పిల్లలు ఏం కావాలి? ఇప్పుడు ఒక్కడు అనుకుంటే ఈయనకంటే బుద్ధి లేదు. నీకేమైంది? నువ్వు కూడా తాగొస్తున్నావు. పండుగ ఉన్నదని చూడడానికి. ఏం పండుగ? ఇంకా ఏం లేవు. పిల్లలు చూడు ఎట్లున్నారు, నేను ఎట్లున్నా, మా బట్టలు చూడు ఎట్లున్నాయి. ఆయన కంటే బుద్ధి లేదు. నువ్వెందుకు తాగొచ్చినావు? నేను చూడడానికి పిల్లలని మిల్లని చూడడానికి అని వచ్చిన వీడు అక్కడి నుంచి రాపుకొని ఆయన అట్లనే చెప్తాను. నీకు తెలియదా? అందుకే రాపుకొని వచ్చినావా? మన ఇంట్లో ఏమన్నా ఉన్నాయా? పిల్లలు నేనేం తినాలి? ఏం తెలియదు, ఏం లేదు ఇంట్లో. బియ్యం లేవు, ఉప్పు లేదు, పప్పు లేదు, కారం లేదు ఇంట్లో. ఏం లేవు. తాగు చూడు ఎట్లా వస్తున్నారు. ఎప్పుడు తప్పుతుందో వేసారు మొత్తం. ఎప్పటికింతే, రోజు ఇంతే ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా మారు. నువ్వు మారో, ఆయన కూడా చెడ కొడుతున్నావు. ఇంటికి వచ్చినావు కూడా మొత్తం. ఏం కావాలా ఇంకా? మొత్తం తాగొచ్చుకుంటా. తాగిరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నీ బాధ ఏమది? చెప్పేమని బాధ? ఏ ఆగే ఏమో చెప్పు. కాదు ఇప్పుడు ఏమంటావు? తాగుతా, బరాబర్ తాగుతా. ఏమైంది? అరే మా అందరూ పండగలు తాగదని చెప్ప. పండగలు తాగుతాము, తాగుతాం, బరాబర్ తాగుతాం. అన్నం పెట్టి
అన్న దొరికిడు చేయదు నువ్వు చేతిడు నువ్వు అరే నా దొరుకు మనకు ఎందుకు అడుగుతున్నా తాగమంటే తాగద్దా పండుగ ఇంటికి వస్తే ఇదేం పెట్టుకున్నారు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు నీ బాధ ఏమది నీ బాధ ఏమది ఎందుకు కొడుతున్నాడు నువ్వు మధ్యలోకి ఎందుకు వస్తున్నావు ఏమైంది చెప్పు ఏమైంది చెప్పు చెప్పు మనసారి అడుగుతా దొరికాడు నువ్వు దొరికినాడు చేస్తున్నావురా రోజు తాగుతున్నాను మరి రోజు తాగితే పిల్లకు యాడికి సంసారం వెళ్తుందిరా మరి నువ్వు దాక్కుంటా బయట బొర్రుకుంటా వస్తుంటే ఏ ఆడపిల్ల అయితే ఒప్పుకుంటుంది ఇంట్లో సరే ఇప్పుడు ఏం చేయమంటావే నన్ను చెప్పు నువ్వు చెప్పు అలా పని కాడ ఏమైనా పైసలు వస్తాయా వస్తాయి అవి తీసుకొచ్చి ఇద్దన్నాడు నేను వాళ్ళతో మాట్లాడి ఆదివారం నువ్వు కూడా పైసలు ఇచ్చినాక మంచిగా సంసారం కానీ మొత్తం నిండా సామాన్ తెచ్చుకో ఆడిప్పుడు చూసుకోండి అన్న ఆడిప్పుడు ఆదివారం ఇస్తున్నాడు నేను అడిగిస్తాపా ఇంకా 3 రోజులు ఉందని ఆదివారంకు నేను ఇస్తాపా బయట ఎట్లనైనా చేసి ఇంట్లో కిటికీలు మాత్రం పెట్టుకోకండి సరే పిల్లలు మీరు అందరు మంచిగా ఉండాలి సరే లేవు ఊరికి వదరకమని చెప్పి ఊరికి వదులుతుంది ఇంటికి రానిస్తలేదు అందుకే తాగుతున్నాను నువ్వైనా ఎందుకు వదులుతావమ్మా రోజు తాగొస్తావు లేకపోతే ఏం చేయాలి? మరి రోజు తాగొస్తాడంటే పొద్దుదాకా వాడు కూడా చేసి వస్తాడు కదా చేసిన కష్టం టానిక్ పెడతారా? మొత్తం కష్టం పెట్టకుండా సరే మొత్తమే పెడుతున్నా మరి. కాకపోతే బయటికి నొల్లి పెట్టుకున్న విధానం చేసుకోకండి 10 మందిలా రోజు తాగొస్తాడు కొడతాడు నన్ను పిల్లల్ని మేము ఎట్లుంటాం? అవునారా కొడుతో కొట్టకపోతే ఏం చేసుకుంటారు అన్న కొట్టుడు ఎందుకు వస్తుందా మధ్యలో అరే తోరే అంటే ఒడబడతాడే అరే తొరే అని నువ్వెందుకు అంటావమ్మా మగోడిని పొద్దుదాకా వాడు గోదలాగా చేసి ముట్టిగా ముట్టించుకుంటానంట చూడు ఇది నేను ముట్టించుకుంటా నాకేం అవసరం సరే ఇదికన్నా సైలెంట్ గా ఒప్పుకోండి సరే ఇప్పటి నుంచి నువ్వు ఉంటావు కదా నువ్వు చూస్తావు కదా చూడు నువ్వే చూడు నీకే తెలుస్తుంది. నేను దగ్గర ఉంటే నేను ఎట్లా మంచిగారో నేను చూపిస్తా. ఇప్పుడైతే పైసలు తెచ్చిస్తాను సరే సామాన్ తెచ్చుకొని సరే ఇదికన్నా సైలెంట్ గా ఒప్పుకోండి. సరే ఇప్పటి నుంచి నువ్వు ఉంటావు కదా నువ్వు చూస్తావు కదా చూడు నువ్వే చూడు నీకే తెలుస్తుంది. నేను దగ్గర ఉంటే నేను ఎట్లా మంచిగారో నేను చూపిస్తా. ఇప్పుడైతే పైసలు తెచ్చిస్తాను సరే సామాన్ తెచ్చుకొని ఇల్లు గడిపి నెలంతా కష్టం చేస్తే 1000 రూపాయలు వచ్చినాయా మీ తమ్మునికి? ఇన్ని రోజులు వాడు ఎట్లా చేసిండో మాకు తెలియదమ్మా. ఇప్పుడు నేను కూడా ఉంటా కదా, ఇప్పటి నుంచి నీ సంసారంకు ఏం కాకుండా చూసుకుందాం. మీరు ఊకే 10 మంది ముంగట కొట్లాడుకొని అంత గలీజ్గా పేరు చేసుకోకండి. నేను ఉంటా కదా, ఏమన్నా ఎక్క తక్కలు పడితే నేను వేసుకొని సంసారం చేసి సరేనా? చూడు ఇప్పటి నుంచి కాకపోతే పిల్లలు మీరు హ్యాపీగా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు సత్యం చెప్పండి. ఈరోజు వచ్చేసైతే సెకండ్ ఎపిసోడ్ అయితే అయిపోయింది. చెప్పండి అక్క. సెకండ్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. సో మేము పెట్టే వీడియోస్ అన్నీ చూడండి, మీకు వీడియో ఏంటి అనేది అర్థమవుతుంది. ఇది ఒక రియల్ స్టోరీ అనమాట మేము చేసేది. సో దీన్ని బట్టి మీరు కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్. మా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ అయితే కంపల్సరీగా పెట్టండి. బాయ్.